శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ అన్నమాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసినటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి రాహువు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. 5వ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్గా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, విచక్షణ జ్ఞానం, తన యొక్క సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీద జాతకుడికి ప్రభావం చూపడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారు సినిమా రంగంలో ఉన్న, లేదంటే రాజకీయ రంగంలో ఉన్న, క్రీడా రంగంలో ఉన్న వారికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. అంటే వారు సమయానుకూలంగా అక్కడికి ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి అది న్యాయమా అన్యాయమా అని కాకుండా కేవలం ఎదటవాణ్ణి
ఫెయిల్యూర్ చేసి మనం సక్సెస్ పొందాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వారికి ఇది చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు అధిక మొత్తంలో నష్టపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ పంచమంలో రాహు వచ్చినప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి స్పెక్యులేషన్ టెండెన్సీ మొదలవుతుంది. అతి సులభంగా ధనం సంపాదించాలనే ఆశ కలుగుతూ ఉంటుంది. దానివలన ముందుగా ట్రైల్ వేద్దామనే చిన్న మొత్తంలో ఈ షేర్ మార్కెట్లోనూ ఈ బెట్టింగు ఆన్లైన్ గేమ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే అందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ముందు కొన్ని రోజులు అతనికి బాగానే కలిసి వస్తుందన్నమాట. ఏదో ఒక ₹1,00,000 వాడు ప్రారంభిస్తే అది ఇంచుమించుగా ఒక నెల 2 నెలల్లోనే మంచి లాభాలు పొందుతూ ఉంటాడు. సో ఇదేదో బాగుంది అన్న ఉద్దేశంతో నెమ్మదిగా తన దగ్గర ఉన్నటువంటి మిగతా మొత్తం ఆ మొత్తం ఈ మొత్తం తీసి మరి కొద్ది రోజుల్లోనే మొత్తం అటు ఉన్న ధనం అంతా పోగొట్టుకొని తన ఇంట్లో ధనం అంతా వాడేసి ఆఫీస్లో ధనం అంతా వాడేసి మొత్తం పాపరై చేతులెత్తి మరి ఆత్మహత్యకు సిద్ధమవుతూ ఉంటారు. సో ఏదైనా ఈ తులారాశి వారికి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి వచ్చింది ఏంటంటే మెయిన్ అవలక్షణం అనొచ్చు, మైనస్ అనొచ్చు, చేసిన పనినే పదే పదే చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకసారి ఒక సినిమా తీసాం, మరి ఫ్లాప్ అయింది, దాంతో ఊరుకోరు ఇంకో సినిమా తీస్తూ మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే హిట్ కొట్టే వాళ్ళు కూడా అలాగే కొడుతుంటారు. బట్ కానీ ఇప్పుడున్నటువంటి రాహు ప్రభావం వల్ల కంపల్సరీగా గేమ్స్ ఆడకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. 99% ఈ సమయంలో మీ యొక్క ఆత్మీయులు మీకు దూరం అవడం జరుగుతూ ఉంటుంది. లవ్ బ్రేకప్స్ జరగచ్చు. దాని తర్వాత ఏంటంటే ఈ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళి జరిగే లోపలనే వేరే వాళ్ళకి మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. లేదంటే వీళ్ళకి మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళకి హ్యాండ్ అవ్వచ్చు. ఇదొకటి ముఖ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటారో ఈ విద్యార్థులు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా డైవర్ట్ అయ్యి చదువు తప్ప మిగతా విషయాల మీద శ్రద్ధ చూపించి వారి యొక్క విద్యని నాశనం చేసుకునే విధంగా, అంటే వాళ్ళు ఎక్కువ ఊహించుకొని ఆ టైంకి ఏదో ఒకటి చేయొచ్చులే అన్న ఉద్దేశంతో ఈ సమయాన్నంతా ఈ ఎంటర్టైన్మెంటు, గేమ్స్, బెట్టింగ్లు, అమ్మాయిలు, ఎఫైర్స్, అబ్బాయిలు ఈ యాంగిల్లో కాలాన్ని సమయాన్ని ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా వారి యొక్క విద్యని భవిష్యత్తుని నాశనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే పంచమ స్థానం అన్నది పూర్వపుణ్య స్థానం. గతంలో చేసుకున్న పుణ్యం ఈ రాహు ప్రభావం వల్ల ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. పుణ్యం ఎప్పుడు ఖర్చు అవుతుంది? ఇటువంటి పాప పనిలో ఏమన్నా మోసం చేయడము ఇంకోటి చేయడం వల్ల ఆ పాపం అంతా ఇది పుణ్య ఫలితం కరిగిపోయి పాపం పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే పంచమ స్థానాన్ని గురువు కారకుడు కాబట్టి సంతానం, ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే సంతానం కావాలని ఆశిస్తున్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 100కి 100 ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది కామన్గా ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి అవకాశం ఉంది. మరి ఈ సమయంలో కొంతమంది కృత్రిమంగా ఏదో పొరపాటున ప్రెగ్నెన్సీ ధరించి దాన్ని తీయించుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఏదైనా పాప కార్యక్రమాలందు ఆసక్తి పెరుగుతుంది. అయితే కొంతలో కొంత రిలీఫ్ ఏంటంటే ఈ పంచమ స్థానాన్ని భాగ్యంలో ఉన్నటువంటి గురువు వీక్షించడం వల్ల కొంతవరకు దైవబలంతో మీ యొక్క మనస్తత్వాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే ఇటువంటి చెడు కార్యక్రమాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దుతూ ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచివాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోటి పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారో ఎస్ఐ గారో డంకన్ డ్రైవ్లో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లనే ఇవి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదన్నా ఆదివారం రోజు శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఇది ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అదే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసిన అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.